कांग्रेस पार्टी ने निर्णय ले लिया है, अगर नरेंद्र मोदी हिंदुस्तान के 15 लोगों की मदद कर सकता है तो कांग्रेस पार्टी हिंदुस्तान के गरीब लोगों की मदद कर सकती है। కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోడీ ఓ పక్కన కేవలం 15 మంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి పేదరికానికి అందరికీ కూడా పేదలందరి పక్షాన పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. कांग्रेस पार्टी ने आपको सफेद क्रांति दी, हरी क्रांति दी। కాంగ్రెస్ పార్టీ పాల విప్లవం కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, రకరకాలైన విప్లవాలు పట్టుకొచ్చి భారతదేశంలో బాగు చేసే ప్రయత్నం చేసింది. कंप्यूटर रेवोल्यूशन दिया, टेलीकॉम रेवोल्यूशन दिया, కంప్యూటర్ రెవల్యూషన్, టెలికాం రెవల్యూషన్ లాంటి వినూత్నమైనటువంటి ఒక ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. बैंक नेशनलाइजेशन किया, బ్యాంకుల జాతీయకరణ చేసింది. ऐतिहासिक काम करते हैं हम। చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసి పేద ప్రజలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. और 2019 में ऐतिहासिक काम करने जा रहे हैं। 2019లో కూడా అదే రకమైనటువంటి చారిత్రాత్మకమైన పనులు చేపట్టడానికి సంకల్పం సిద్ధం చేశాము. हमने निर्णय ले लिया है कि हिंदुस्तान के हर गरीब व्यक्ति के लिए कांग्रेस पार्टी गारंटीड मिनिमम इनकम देगी। నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కనీస ఆదాయం వచ్చే విధంగా ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని నేను అమలు చేయనున్నాను. 2019లో అధికారంలోకి రాగానే मैं आपको थोड़ा समझाता हूं। నేను మీకు కొంత లోతుగా దానిపైన విశ్లేషణ అందిస్తాను. 2019 के चुनाव के बाद हिंदुस्तान की सरकार एक मिनिमम इनकम तय करेगी। 2019 తర్వాత కనీస ఆదాయం తప్పనిసరిగా ప్రతి పేదవాడికి అందే విధంగా ఒక అతిపెద్ద విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. मतलब कम से कम आमदनी तय करेगी। అంటే తప్పనిసరిగా కనీస ఆదాయం ప్రతి పేదవాడికి అందుతుంది. इस लाइन के नीचे हिंदुस्तान में किसी की भी आमदनी नहीं होगी। Below that line, there'll be nobody having below poverty line. no, not poverty. We'll decide a line, and then below that line, nobody's income will be below that line. ఈ కనీస ఆదాయ పరిమితిని ఏ రకంగా నిర్ణయం చేయనున్నామంటే భారతదేశంలో ఉన్న ఏ పేదవాడు కూడా అంతకంటే తక్కువ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఒక కనీస ఆదాయం కంటే తక్కువగా మాత్రం ఉండదు. దానికంటే ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ మాత్రం భారతదేశంలో ఏ పేదవాడికి ఉండదు. जिसकी भी आमदनी मिनिमम आमदनी की लाइन से नीचे है उसको मिनिमम आमदनी का पैसा मिल जाएगा। ఎవరైతే బిలో పావర్టీ లైన్ नहीं, पॉवर्टी लाइन नहीं, we will decide a line. Anybody below that line will be given money up to that line. మేము ఒక ఆదాయ పరిమితిని ఫిక్స్ చేస్తాము. దానికంటే తక్కువగా ఎవరు భారతదేశంలో ఉండకుండా నేను పాలసీని అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. वो चाहे कोई भी हो, किसी भी प्रदेश का हो, किसी भी धर्म का हो, किसी भी जात का हो, कोई भी भाषा बोले, ఏ రాష్ట్రానికి उसकी आमदनी मिनिमम आमदनी की लाइन से नीचे नहीं होगी। ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే, ఏ కులానికి చెందిన వారైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే పేదలంతా సమానమే. కాబట్టి ఏదైతే కనీస ఆదాయ పరిమితి నిబంధించబోతా ఉన్నామో దానికంటే కింద ఎవరు ఉండకుండా हर गरीब व्यक्ति के बैंक अकाउंट में सीधा कांग्रेस पार्टी डायरेक्ट पैसा डाल देगी। ప్రతి పేదవాళ్ల అకౌంట్లలో, బ్యాంక్ అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం నుండి వాళ్ళ అకౌంట్లకే వచ్చే విధంగా అమలు చేస్తాం ఈ పాలసీని. मैं आपको बता रहा हूं, एक व्यक्ति को नहीं हम छोड़ेंगे। నేను ఇక్కడి నుండి వాగ్దానం చేస్తా ఉన్నాను, కనీస ఆదాయ పరిమితి యొక్క పాలసీ నుండి ఏ ఒక్కరిని కూడా విస్మరించాం. 50 మంది पूरे हिंदुस्तान में जो भी मिनिमम इनकम की लाइन से नीचे होगा ढूंढ कर उसके बैंक अकाउंट में पैसा डालेंगे। నేను మరొక్కసారి వాగ్దానం చేస్తా ఉన్నాను, భారతదేశంలో
ఎవరైనా ఎక్కడైనా ఉంటే వెతికి 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 పట్టుకోనని ఈ కనీస ఆదాయ పరిమితి కింద ఉన్నట్టయితే వాళ్లకు ఈ పథకాన్ని అమలు చేసి వాళ్లను ఆదుకుంటాను. नरेंद्र मोदी नीरव मोदी के जेब में डालता है ना, हम हिंदुस्तान के गरीब लोगों के जेब में डालेंगे. నరేంద్ర మోడీ నీరవ్ మోడీ జేబులో డబ్బులేస్తాడు, కానీ నేను భారతదేశంలో ఉన్న పేదవాళ్ల బ్యాంక్ అకౌంట్ లో నేను డబ్బులేస్తాను. और हमारे हाथ आ गया नीरव मोदी तो उसका सबका सब पैसा उठा के आपको दे देंगे. If we get hold of Nirav Modi, we'll give you his money. నీరవ్ మోడీని ఒకవేళ పట్టుకున్నట్టయితే పట్టుకుంటాం, ఆ పట్టుకొని అతని దగ్గర ఉన్న సొమ్మును కూడా పేదవాళ్ళందరికీ కూడా కట్టబెడతాం. अब देखिए, छत्तीसगढ़ में कांग्रेस पार्टी की सरकार आई. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, మీ అందరికీ తెలుసు. चुनाव में मैंने 2-3 वायदे किए. ఎన్నికల సందర్భంలో నేను 2-3 వాగ్దానాలు ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో చేశాను. हमने कहा कि नरेंद्र मोदी 15 लोगों का कर्जा माफ करता है, हम छत्तीसगढ़ के, मध्य प्रदेश, राजस्थान के किसानों का कर्जा माफ करेंगे. నేను ఆ రోజు నరేంద్ర మోడీ 15 మంది పెట్టుబడిదారుల యొక్క బ్యాంకు రుణమాఫీ చేస్తే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి రైతులందరికీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ యొక్క రుణాన్ని మాఫీ చేస్తా అని వాగ్దానం చేశాను. हमने कहा चुनाव के बाद 10 दिन देना, 10 दिन के अंदर कांग्रेस पार्टी की सरकारें कर्जा माफ कर देगी. నేను ఆ రోజు చెప్పాను, ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంలో 10 రోజుల్లో, ప్రభుత్వంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పని వాగ్దానం చేశాను. चौकीदार जी अपने भाषणों में कहते हैं कि पैसा नहीं है, कांग्रेस पार्टी नहीं कर सकती. చౌకీదార్ అనేటువంటి ఒక వ్యక్తి, చెప్పుకోబడుతున్న వ్యక్తి, రైతుల రుణమాఫీ అనగానే భారతదేశ ఖజానాలో డబ్బులు లేవని మాత్రం అబద్ధాలు చెప్పాడు. 10 दिन नहीं लगे भाइयों और बहनों, 2 दिन के अंदर तीनों सरकारों ने किसानों का कर्जा माफ कर दिया. 10 రోజులని చెప్పినప్పటికీ కూడా 2 రోజుల్లోనే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులందరికీ కూడా రుణమాఫీ కల్పించాము. दूसरा वायदा, हमने छत्तीसगढ़ में कहा कि धान के लिए छत्तीसगढ़ के किसान को 2,500 रुपए मिलेंगे. వరికి కనీస మద్దతు ధర 2,500 రూపాయలు ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేశాము. छत्तीसगढ़ जाइए, वहां किसी भी किसान से पूछ लीजिए धान के लिए उसको कितना मिल रहा है. మీరు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఏ రైతునైనా అడగండి, ఇవాళ ఛత్తీస్గఢ్ లో వరికి కనీస మద్దతు ధర ఎంత వస్తుందో అంటే చెప్తారు. 2,500 रुपए हर किसान को मिलता है. 2,500 రూపాయలు ప్రతి వరిని పండించే రైతుకు లభిస్తా ఉంది అక్కడ. और तीसरी बात, बस्तर में आदिवासियों ने हमें कहा कि जमीन अधिग्रहण कानून के मुताबिक अगर जमीन पर 5 साल के अंदर फैक्ट्री या इंडस्ट्री नहीं लगी तो जमीन वापस किसान को या आदिवासी को दी जानी चाहिए. బస్తర్లో భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం భూములు తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల కాలం లోపల గనక అక్కడ గనక కంపెనీ గానీ లేకపోతే పరిశ్రమలు గానీ పెట్టనట్టయితే ఆ భూమిని తిరిగి రైతులకే ఇస్తామని చెప్పని వాగ్దానం చేసినాము. छत्तीसगढ़ के चीफ मिनिस्टर ने आदिवासियों की जमीन उनको वापस कर दी. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏ పేదల నుండి అయితే భూమి తీసుకున్నారో కంపెనీని పెట్టని పరిస్థితుల్లో ఆ భూమిని పేదలకు మళ్ళా తిరిగి కట్టబెట్టినారు. हम विकास के खिलाफ नहीं हैं, मगर अगर कोई जमीन किसान से, आदिवासी से इंडस्ट्री बनाने के लिए ली जाती है तो उस पर इंडस्ट्री लगनी चाहिए. నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు, పరిశ్రమలు స్థాపిస్తా అని చెప్పని పేద రైతుల నుండి ఎవరైనా భూములు తీసుకుంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు పెట్టాలా అని చెప్పని మాత్రమే నా యొక్క సంకల్పం. किसान को सही कॉम्पनसेशन मिलना चाहिए. రైతుకు కనీస మద్దతు ధర లభించాలా. और రైతుకు భూసేకరణ తర్వాత భూమి యొక్క సొమ్ము ఎంతైతే ఉంటుందో
మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అది తిరిగి ఇవ్వవలసిన అవసరం ఉంది. हम सिर्फ न्याय चाहते हैं, दो हिंदुस्तान नहीं चाहते हैं. మేము న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నాము, ధర్మం నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాము, కానీ రెండు భారతదేశాలు తయారు కావాలని కోరుకోవట్లేను. तो मैं आपसे तेलंगाना की जनता से दो तीन चीजें कहना चाहता हूं. తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజలకు నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. जो छोटे दुकानदार हैं, जो स्मॉल और मिडिल साइज बिजनेस चलाते हैं, आप इस देश को रोजगार देते हो. ఈ చిన్న వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసే పరిస్థితి ఉంటుంది. आपके बिना इस देश में रोजगार नहीं पैदा हो सकता. చిన్న చిన్న వ్యాపారస్తులు లేకుండా ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలించబడదు. नरेंद्र मोदी जी के हिंदुस्तान में लाखों करोड़ रुपए नीरव मोदी, मेहुल चौकसी जैसे लोगों को जाता है और आपको नहीं मिलता है. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ